Sun International, Visakhapatnam, Hyderabad, 85757 నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. విదేశీ పర్యటనలకు A1 A2 వేర్వేరు పిటిషన్లు. అక్రమాస్తుల కేసులో A1 A2లు ఇద్దరు ఒకేసారి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ నాంపల్లిలోని CBI కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఒకేసారి విదేశాలకు వెళ్లేందుకు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేయడంపై సర్వత్రా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్ అయితే లండన్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఇక వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి 2 నెలల పాటు UK, స్వీడన్, అమెరికా దేశాల పర్యటనకు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ 2 పిటిషన్లపై CBI కోర్టు మంగళవారం అంటే ఆగస్టు 20 విచారించింది. విజయసాయి పిటిషన్ను ఈ నెల 30కి వాయిదా వేసిన కోర్టు జగన్ పిటిషన్ విచారణను బుధవారం అంటే ఆగస్టు 21కి వాయిదా వేసింది. జగన్ పిటిషన్పై కౌంటర్ దాఖలకు CBI సమయం కోరడంతో న్యాయస్థానం విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఇక విజయసాయి రెడ్డి విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని కోరుతూ CBI కౌంటర్ దాఖలు చేయడంతో ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఈ నెల 30కి వాయిదా వేసింది. జగన్, విజయసాయిలు ఇరువురు కూడా అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైలు జీవితం గడిపారు. గత 10 ఏళ్లుగా బెయిల్పై ఉన్నారు. కోర్టు అనుమతితో విదేశాలకు కూడా వెళ్లి వచ్చారు. అయితే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కాలంలో కోర్టులు జగన్కు పలు మినహాయింపులు ఇచ్చాయి. వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు నుంచి మినహాయింపు దొరికింది. అయితే ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి కాదు, ఒక ఎమ్మెల్యే మాత్రమే. అంతేకాదు వ్యక్తిగత హాజరు మినహాయింపు కూడా లేదు. అలా మినహాయింపు అవసరం అనుకుంటే ఆయన కోర్టును ఆశ్రయించాల్సి ఉంది. మరిప్పుడు ఆయన విదేశీ పర్యటనకు CBI కోర్టు అనుమతి ఇస్తుందా అన్న సందేహాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమవుతున్నాయి.